మర్మ కళ అంటున్నాం. మర్మం అంటే అదొక సీక్రెట్ అని అర్థం. అంటే ఏంటది? ఏంటి సీక్రెట్ అనేది దీనిలో? మర్మం గురించి చెప్పాలంటే కాట్రెండాల్ మర్మం, వాయుండ్రాల్ మర్మం, శివనెండ్రాల్ మర్మం, శక్తినెండ్రాల్ మర్మం అని తమిళ్లో శ్లోకం ఉంటుందండి. సో దాని అర్థం ఏంటంటే మన గాలి తాకగలిగేదంతా మర్మం, వాయువు ప్రవహించగలిగేదంతా మర్మం, శివశక్తి ప్రవహించగలిగేది, శక్తి రూపం పార్వతీదేవి, శివుడు తను కూడా ఒక నాదం రూపంలో ఒక వేవ్ లాగా ప్రవహించగలిగేదంతా కూడా మర్మం. సో ఎక్కడెక్కడైతే ఈ మర్మస్థానాలు మనం ఎక్కడైతే అంటున్నామో, ఈ శివుడు ఒక యాక్టివ్ ఫామ్, శివుని ఎనర్జీ అనేది ఒక యాక్టివ్ ఫామ్, శివపార్వతుల్ది కలిసిన వేవ్ ఏదైతే ఉందో మన మర్మస్థానాల దగ్గర ఒక రెస్టింగ్ ఫేజ్లో ఉంటుంది. సో అక్కడ విష్ణు నారాయణ రూపంలో వాళ్ళు రెస్టింగ్ ఫేజ్లో ఉంటుంది. సో మనం వేరు చేయడానికి లేదు. సో ఎనర్జీ ఫామ్, వైటల్ స్పాట్స్ అంటాం, లేదా వైటల్ లైఫ్ సెంటర్, మర్మస్థానాలు, మనం ఏ పేరు పెట్టినా కూడా ఈ మర్మస్థానాల్లో ఎనర్జీ అనేది అక్కడ ఈ కేంద్రీకృతమై ఉంటుంది. ప్రతిదీ ఇక్కడ నిపుణుల పర్యవేక్షణలోనే జరుపుతున్నారు. సో ఎవ్వరూ ట్రై చేయొద్దు. మర్మకళ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నిపుణులు ఉన్నారు, ఇక్కడ గురువులు ఉన్నారు, వాళ్ళ దగ్గర మాత్రమే నేర్చుకోవాలి. ఇది కేవలం మన అవగాహన కోసం. మర్మకళ అంటే ఏంటి, అసలు 108 ఆ మర్మస్థానాలు ఏంటి, ఇవి కేవలం మనం నేర్చుకోవడానికి కోసమే, అంటే ఎడ్యుకేషన్ గురించే. ప్లీజ్ ఎవరూ ట్రై చేయొద్దు. కేవలం నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఇది మేము మీకు చూపిస్తున్నాం. రైట్ శివగారు. సో ముందుగా ఇది తిలసకాలం ఆర్ తిలర్ధ మర్మం, ఇదే. రెండవది చెవి కుట్రి మర్మం. సో ఇది మనకు శంఖు మర్మం. ఇది నక్షత్రకాలం అని అంటే. నక్షత్రకాలం స్కల్లో సెంటర్ ఉంది కదా, సో దీన్ని మనము కొండై కొల్లి ఉచ్చిస్థానం అని కూడా అంటాం. సో దాన్ని మనము పిడరి మర్మం అంటాం. రఫ్గా ఇక్కడ వస్తుంది. సో ఇది చూపించేది కాదు, టచ్ చేయగలిగేది కాదు, అది పూర్తిగా కూడా ఇంటర్నల్ మర్మం. ఈ రిబ్ కేజ్ ఉంది. సో ఇందులో మనకి ఎండ్ ఆఫ్ ద రిబ్, ఈ రిబ్ కేజ్ ఏదైతే ఉందో లాస్ట్ రిబ్ ఉంది కదా, సో రఫ్గా ఇక్కడ మనకి ముండల్లి అంటారు. ముండల్లి, ఈ ముండల్లి మర్మం అనేది లాకింగ్ అన్లాకింగ్లో చాలా హెల్ప్ అవుతుంది. కరెక్ట్గా 2 ఫింగర్స్ పైన మనకి అడపకాలం అని ఉంటుంది. కుత్తుపాట్ ఏదైతే మనం పంచ్, ఈ ముద్ర ఏదైతే చూసామో ఇది కానీ అవి అప్లై చేస్తున్నప్పుడు నేరమర్మం, సెంటర్ ఆఫ్ ద చెస్ట్, ఈ జంక్షన్ ఆఫ్ ఈ థంబ్, ఈ ఫింగర్ ఉంది, సో ఈ పార్ట్ అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ మర్మస్థానం మనకు వెళ్ళిపోతుంది. సో ఈ గ్రాప్లింగ్ పార్ట్, లాకింగ్ పార్ట్ ఎవరైనా అటాక్ చేస్తే మనం దీని మీద మనం ప్రయోగం చేసి అన్లాక్ చేయొచ్చు. ఇంకో ముఖ్యమైనది ఇక్కడ, ఇది కూడా సంధి మర్మం కిందకి వస్తుంది. సో ఈ పాయింట్, ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎబో హెడ్ ఏవైనా అటాక్స్ వచ్చినప్పుడు అక్కడ నుంచి వాళ్ళు లాగి గుంజి పట్టుకుంటారు మనం కిందకి. సో దీన్ని ఈ లాకింగ్ సిస్టంలో ఉంటుంది. ఇది మనకి 18 లాక్స్ వస్తాయి. సో అందులో కొప్రా అని ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ కొప్రా అనే సిస్టంలో మేజర్గా ఈ పాయింట్ యూస్ చేసి మనం అన్లాక్ చేసుకోగలుగుతాం. ఆ గురువుల నాలెడ్జ్, సో వాళ్ళు మా చేత పలికిస్తున్నారు. ఓకే, సో దీన్ని ఒక బేసిక్ ఐడియా మాత్రమే, ఇందులో చూపించింది డీటెయిల్డ్ కాదు, అండ్ తెలియక ప్రయోగాలు అస్సలు చేయకూడదు. సో ఇప్పుడు భారతీయుడు సినిమా చూసాము, ఒక మంచి కోసం హీరో ఉపయోగించాడు అక్కడ. సో చెడు కోసం ఉపయోగించే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో వాళ్ళని అంటే మెంటలీ ఎలా ట్రైన్ చేస్తారు, ఇది కేవలం మంచికి మాత్రమే ఉపయోగించాలి అని? ఈ పరంపరలో శిష్యుడికి ఎప్పుడైతే గురువు నాలెడ్జ్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తారో, సో వాళ్ళకు కొన్ని పరీక్షలు ఉంటాయి. దైనందిన జీవితంలో ఉన్న రెగ్యులర్ పరీక్షలే, అపార్ట్ ఫ్రమ్ సిలబస్. ఏదైతే తను విద్య నేర్చుకుంటున్నాడో ఆ విద్య తను బాగా స్కిల్ పరంగా తను అది నేర్చుకోవాలి.
అందులో తనకి ప్రిసిషన్ రావాలి. అది కాకుండా దైనందిన జీవితంలో తను మిగతా వారితో ఎలా ఉంటున్నాడు, మిగతా వారితో కోపంగా లేదా ఇంకొకరిని నష్టం చేసేలాగా, ఇంకొకరిని ఇబ్బంది పెట్టేలాగా ఆ లక్షణాలు ఏమన్నా ఉన్నాయా, బిహేవియరల్ బిహేవియరల్ ప్యాటర్న్స్ పార్ట్ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా గమనిస్తారు. ఉంటుంది. ఇంకా గురువు లక్షణాలను ఏవైతే మీకు ఇందాక చెప్పానో అవి ఆ శిష్యుల్లో కనిపించాలి. కలరీ విద్యను చిలకగా వచ్చిన అమృత బిందువే మర్మశాస్త్రం లేదా మర్మ కళ. ఇది అత్యంత ప్రాచీన యుద్ధ కళ. ఇది సమాజాని కోసం, ఆత్మరక్షణ కోసం, దేశ రక్షణ కోసం మాత్రమే వాడాలి, కానీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడకూడదు. ఇది తరతరాలుగా గురువులు చెప్తున్న విషయం. ఆరోగ్యానికి, ఆత్మరక్షణకి, దేశ రక్షణకి మాత్రమే వాడాలి అన్నది మర్మకళ రహస్యం.